Welcome back to VENKANNA ENGLISHGURU. Friends, we are talking about textual vocabulary. మనం textual vocabulary for all examinations like TS, PSC, BSc and TET, BSc, Gurukula, HGT, TGT, PGT ఇలాంటి రకరకాల ఎగ్జామినేషన్స్ కోసం స్కూల్ బేస్డ్ టెక్స్ట్ బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టెక్స్టువల్ గ్రామర్, టెక్స్ట్ vocabulary plays an important role for to have a very good score అని మనం డిస్కస్ చేసాం. అందులో భాగంగా క్లాస్ 6th నుంచి 9th క్లాస్ వరకు అన్ని యూనిట్స్ vocabulary యూనిట్ వైజ్గా నేను చేశాను, మీరు చూశారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియో ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లాస్ 10th vocabulary. ఈ క్లాస్ 10th vocabularyలో భాగంగా నేను సో ఫార్ 4 యూనిట్స్ చెప్పాను మీకు. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూనిట్ 5. యూనిట్ 5 vocabulary. ఈ vocabulary అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇట్లాంటి రకరకాల ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, సో ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సినోనిమ్స్ ఏంటి అని మీరు అబ్జర్వ్ చేస్తే, మొమెంటమ్ అండ్ ఇంపటస్ గెయిన్ బై మూమెంట్, అదొక ఒక మూమెంట్ ద్వారా మనకు వచ్చినటువంటి ఒక స్ఫూర్తి. క్లాంబర్డ్ అంటే క్లైంబర్డ్ ఎక్కడం. జాస్లింగ్, పుషింగ్, జాస్లింగ్. దర్ వాజ్ ఎ జాస్లింగ్ క్రౌడ్ వెన్ ఐ విజిటెడ్ వేములవాడ రీసెంట్లీ మనం చెప్పొచ్చు. రిలక్టెంట్లీ చాలా ఎక్కువసార్లు అడిగినటువంటి విత్ రిలక్టెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ. Reluctantly, and Mohan married Sarika, but now is happy. So you can say reluctantly. Truant child means a child who stays away from school without leave or permission. Example, my elder son Dev. So what I meant, he is just like a truant child. He is not willing to. He is a truant child who is away from school. So ala mundiga kinda badi borlaadtadu annamata. So alanti pillodu kinda dorlaadipotaడు. Next, lurch, sudden movement. Lurch, there was a lurch in the stocks exchange today. Ala cheppochu. Heaved, uttered, heave. There was a heave from the crowd. Who, మన క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే హూ, ఓ ఇట్లా రకరకాల సౌండ్ చేస్తుంటారు. అలాంటి సౌండ్స్ heaved, uttered, grunted, made a low round sound, rough sound, ఓకే, గ్రంటెడ్, కోపంతో చేసేటువంటి సౌండ్ అనమాట. డాక్యార్డ్, ఇంటి పెరట్లో ఉండేటువంటి స్థలం ఇది. ప్లేస్ వేర్ షిప్స్ ఆర్ బిల్ట్ అండ్ రిపేర్డ్. ఇక్కడ ఈ డాక్యార్డ్ అంటే షిప్స్ తయారు చేసేటువంటి ప్లేస్. స్టర్డీ, స్ట్రాంగ్ అండ్ సాలిడ్ అండ్ విగరస్, వెరీ స్ట్రాంగ్. స్టర్డీ, హే రాజు, యూ హ్యావ్ ఎ స్టర్డీ బాడీ విచ్ మీన్స్ స్ట్రాంగ్ బాడీ. నెక్స్ట్, sundry, various, several, and there are sundry options to you. Nonplussed, so confused that one does not know what to say and do. Nonplussed. Today most of the unemployed youth are nonplussed what to read, whether they have to go for group 1 or group 2 or group 3 తెలియని పరిస్థితి. సో అలా చెప్పొచ్చు. Hostility, enmity. There is a lot of hostility against the government, both central and state government. Enmity. Mumbled, said indistinctly, ఒక కొత్తగా చెప్పడం అన్నమాట. ప్లెజెంట్రీస్, జోక్యులర్ ఆర్ హ్యూమరస్ రిమార్క్స్, జోక్స్ వేయడం అన్నమాట. ఇతరుల పైన మనం రకరకాల జోక్లు వేస్తాం చూడండి, అలాంటి వాటిని ప్లెజెంట్రీస్. మోస్ట్ ఆఫ్ ద యూత్ టుడే దే స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ప్లెజెంట్రీస్. దే డోంట్ ఫోకస్ ఆన్ వాట్ టు డూ ఇన్ ఫ్యూచర్. అండ్ స్కాంపర్డ్, ర్యాన్ క్విక్లీ. మామూలుగా కొన్ని ఏదైనా ఒక డబ్బాలో రకరకాల కాక్రోచెస్ ఉన్నాయి, దాన్ని సడన్గా ఒక 3-4 months తర్వాత ఓపెన్ చేస్తాం. ఆ కాక్రోచెస్ అని ఎలా వెళ్తాయి? స్కాంపర్డ్. ద కాక్రోచెస్ స్కాంపర్డ్ హియర్ అండ్ దేర్. సో అలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, యాంటోనిమ్స్ ఏంటి ఇందులో ఉన్నది? నెక్స్ట్, జాస్లింగ్, స్టాగరింగ్, రిలక్టెంట్లీ, విల్లింగ్లీ, ట్రూయాంట్, డిసిప్లైన్డ్, లర్చ్, గ్రాడ్యువల్, హీవ్డ్, ఎక్సైటెడ్, ఓవర్జాయిడ్, స్టర్డీ, ఫీబుల్, వీక్, అండ్ నాన్ప్లాస్డ్, కామ్, క్వైట్, అండ్ హాస్టిలిటీ, ఫ్రెండ్షిప్, కొలీజియాలిటీ. సో ఇలా ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ మై ఫ్రెండ్స్. ఇందులో యూనిట్ 5లో 2 ఇంపార్టెంట్ ఈడియమ్స్ ఉన్నాయి. హెల్టర్ స్కెల్టర్ అంటే డిజార్డర్. ఓకే, ఆల్ ద బుక్స్ వర్ కెప్ట్ ఇన్ హెల్టర్ స్కెల్టర్ ఇన్ మై రూమ్ అండ్ మై సన్స్ దే డిడ్ దట్. హెన్స్ అండ్ ఐ ఆర్గనైజ్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే. హ్యాంగ్ అరౌండ్ టు స్టే. Why don't you hang around in Hyderabad? Because this is the time for you to prepare for the examinations అని చెప్పచ్చు. ఎక్కువగా హెల్టర్ స్కెల్టర్ అనేది కామన్గా అడుగుతుంటాడు. యూ మస్ట్ బి కేర్ఫుల్. నెక్స్ట్, ఇది మీరు మర్చిపోండి, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ వెంకన్న ఇంగ్లీష్ గురు ఫర్ ఆల్ టెక్స్టువల్ గ్రామర్ ఫ్రమ్ class 3rd to class 10.
and for all vocabulary, textual vocabulary from class 3rd to class 10. Next, and there are many more videos, more than 140 videos are there on vocabulary, grammar for TET, DSC. అందుకే ఇది మీరు మర్చిపోద్దు and share our information to. If you really want to be a part of our Telegram channel or WhatsApp channel, you can simply WhatsApp and you will get all that. If you require any offline or online classes, you simply contact this number. Next, what are the other synonyms? And trenches, ditches, dug in the ground. Trenches ante chinna chinna ditches. Next, ventured, took the risk of. Next, faltered, spoke in a hesitating manner. ఒక అనుమానంతో మాట్లాడడం. రఫియాన్స్, వైలెంట్ క్రూయల్ మెన్, గుండాలు అనమాట. రఫియాన్స్, there are a lot of ruffians to attack the hero, but the hero escaped. ట్రూప్స్, కంపెనీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ సింగర్స్. సో ట్రూప్స్ మామూలుగా పాటలు పాడడానికి వెళ్ళేటువంటి ఒక ట్రూప్ ఉంటుంది కదా, అది కావచ్చు లేదా ఫ్యాక్టరీస్ కావచ్చు. ఎంగ్రాస్డ్, ఈ మధ్యన రీసెంట్గా 2016 or 17లో ఎంగ్రాస్డ్ మీనింగ్ ఇచ్చాడు, చెప్తున్నా. 2016 or 17 విత్ మై ఫ్రెండ్స్. మీరు ఎందుకు చదవాలి టెక్స్చువల్ వొకాబులరీ అండ్ టెక్స్చువల్ గ్రామర్ అని అంటే, దిస్ ఈస్ ద బెట్ అండ్ రీసెంట్ టెట్ 2017 bit. అందుకే you must be careful. Engrossed and give all the attention to something absurd. Next, thug, violent criminal. Thug అంటే చాలా పెద్ద దుర్మార్గుడు. Next, seasoned, having a lot of experience of doing something. Seasoned. Next, ambience, environment, atmosphere. There is no ambience to prepare for the examination, hence I want to take membership in the reading hall. ఎన్వైరన్మెంట్ అనమాట అంబియన్స్ అంటే. యూనిట్ హ్యావ్ గుడ్ అంబియన్స్, మనకు మంచి వాతావరణం ఉండాలి చదువుకోవడానికి. ఈవెన్ ఐ రెడ్ ఫర్ మై గెటింగ్ ఏ జాబ్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్, ల్యాండ్స్కేప్ గ్రౌండ్ కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ ముందు గ్రౌండ్లో కావచ్చు, లేదా లైబ్రరీ కావచ్చు, లేదా సరస్వతి టెంపుల్ కావచ్చు, వేర్ ఐ యూస్ టు సిట్ ఫర్ మోర్ దెన్ 15 years ago, వేర్ బికాస్ ఆఫ్ దట్ ఐ డిడ్. నెక్స్ట్, రెఫ్యూజీ, విచ్ మీన్స్ షెల్టర్ ఆర్ ప్రొటెక్షన్. ఫ్రాంటిక్, వైల్డ్లీ ఎక్సైటెడ్ అండ్ విత్ ద పెయిన్ ఆర్ యాంగ్జైటీ. ఫ్రాంటిక్ అంటే ఎలా, వైల్డ్లీ ఎక్సైటెడ్, ఏదో కొంచెం వస్తూ ఉండడం అన్నమాట. స్వైట్, మౌట్. అగ్ని అంటే కోపం. గ్రేట్ పెయిన్ ఆర్ సఫరింగ్, చాలా బాధ. కొలాప్స్డ్, ఫెల్ డౌన్, కూలిపోవడం. కెలామిటీ, గ్రేట్ అండ్ సీరియస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ డిజాస్టర్, దుర్ఘటన. అండ్ డాంపెన్డ్, మేడ్ సాడ్ ఆర్ డల్, ఒక సౌండ్ అనమాట అది. నెక్స్ట్, ఇందులో ఉన్నటువంటి యాంటోనిమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే, రఫియాన్స్, ఫిలాంథ్రోపిస్ట్స్, గుడ్ సమారిటన్స్. ఫాల్టర్డ్, ఇన్స్పైర్డ్. ఎంగ్రాస్డ్, అబాండెంట్. ఫ్రాంటిక్, సిస్టమాటిక్ ఆర్ ఆర్డర్లీ. అగ్ని, హ్యాపీనెస్. కొలాప్స్డ్, కన్స్ట్రక్టెడ్. నెక్స్ట్, కెలామిటీ, దుర్ఘటన. ఆస్పిషియస్నెస్, ఏ గుడ్ థింగ్. నెక్స్ట్, మళ్ళీ ఇంకా ఇందులో రకరకాల సినోనిమ్స్ ఉన్నాయి. అబాండెంట్, లెఫ్ట్ సంథింగ్ ఆర్ సంబడి ఫర్ డే. ఇరాడియేటింగ్, సెండింగ్ రేస్ ఆఫ్ లైట్ అపాన్, లైట్ అప్. ఇరాడియేటింగ్ అంటే లైట్స్ చొచ్చుకొని రావడం. ష్రీక్, ఏ షార్ట్ లౌడ్ హై క్రై. చిన్నపిల్లలు, అప్పుడు పుట్టిన పిల్లలు, ఒక 2 weeks 3 weeks పిల్లలు చేసేటువంటి సౌండ్ ష్రీక్, ఎవరు లేకపోతే. ఆ చిన్న పిల్లల్ని చిన్న దోమను ఏదైనా క్రిమి కీటకమో కుడుతుంది అనుకోండి, అప్పుడు వాడు చేసే సౌండ్. హిస్టీరియా, అన్కంట్రోల్డ్ ఎక్సైట్మెంట్, ఎందుకు నవ్వుతాడో తెలియదు చిన్నపిల్లలు. నో, ద హిస్టీరియా ఇట్స్ యాక్చువల్లీ ఎక్సైట్మెంట్ విచ్ ఇస్ మేడ్ బై ద కిడ్స్, వెరీ ఇన్ఫాంట్స్ అనమాట. డెస్టినీ, మీకు తెలిసిందే, పవర్, బిలీవ్డ్ టు కంట్రోల్ ఈవెంట్స్. డెస్టినీ, దట్ యూ నీడ్ టు చేంజ్ యువర్ డెస్టినీ ఇన్ టు 2022, అదర్వైజ్ దెర్ ఇస్ నో లైఫ్. క్రాప్, సాలిడ్ వేస్ట్, టాయిలెట్లో మనం విడిచేది క్రాప్. అండ్ సైనోస్డ్, అండ్ ఏ డీప్ గ్రీనిష్ బ్లూ కలర్డ్. ఓకే, సో ఎలాంటి డీప్ గ్రీనిష్ బ్లూ కలర్డ్, వాళ్ళ ఫింగర్స్ కావచ్చు, వాళ్ళ లిప్స్ కావచ్చు, ఎలా ఉంటాయి అప్పుడే 2 weeks 1 week ఉన్నటువంటి పిల్లోడు సైనోజ్ లిప్స్ అనమాట, వాళ్ళ లిప్స్ అలా ఉంటాయి. అండ్ gnawing, బైటింగ్ స్టెడీలీ ఎట్ సంథింగ్. అండ్ కమింగ్ టు ఎంటర్. నెక్స్ట్, అబాండెంట్ ఆపోజిట్, లాంగ్డ్, లాంగింగ్, వాంటెడ్. హిస్టీరియా, హ్యాపీనెస్. డెస్టినీ, రియాలిటీ ఆర్ సైంటిఫిక్. And remember all the time, subscribe to our YouTube channel for more videos and like our videos, share our videos to your friends, my friends. ఇందులో మెయిన్గా మనకి 3 important కాన్సెప్ట్స్ ఉంటాయి. కాంపౌండ్ అడ్జెక్టివ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్. అవి మనం డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ మనం ఆల్రెడీ కాంపౌండ్ అడ్జెక్టివ్ వచ్చింది, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేసాము. 3 types ఉంటాయి. ఓపెన్, క్లోజ్డ్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్
అండ్ హైఫనేటెడ్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ మీరు గుర్తుందనుకుంటాను, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ముఖ్యంగా యూనిట్ 2. మళ్ళీ రిపిటేషన్. ఏ కాంపౌండ్ అడ్జెక్టివ్ is made by joining 2 or more words to adjectives before a noun. The meaning of the compound adjective may be different from the meaning of its own components. అండ్ ఈ మధ్యన ఏముంటుంది కాంపౌండ్ వర్డ్స్కి హైఫన్ ఉంటుంది, ఇది మర్చిపోవద్దు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే 3 portioned హౌస్ మధ్యన హైఫన్, హౌస్ వార్మింగ్ సెరమనీ మధ్యన హైఫన్. సో ఇలా ఇవి కాంపౌండ్ వర్డ్స్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్. ఎగ్జాంపుల్స్ మనకి ఒక చిన్న ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ రైట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ 35-year-old మ్యాన్, లైఫ్ టైమ్ డిజైర్, సాఫ్ట్ స్పోకెన్ వర్డ్స్, 2-storied హౌస్, వాటర్ ప్రూఫ్ వాచ్, ఓపెన్ మైండెడ్ పర్సన్. ఈ వర్డ్స్ని ఇక్కడ ఫిలప్ చేయండి అని అంటున్నాడు. సో వెరీ వెరీ సింపుల్. ఇది క్లోజ్ టెస్ట్లో మీకు పనికొస్తుంది, ఇవన్నీ కాంపౌండ్ వర్డ్స్ని మనం ఉపయోగించడం. ఓకేనా ఫ్రెండ్స్, యూ క్యాన్ డూ దట్ అండ్ గెట్ ద ఆన్సర్స్. ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి ఇక్కడ. వాట్ ఆర్ ఫ్రేజల్ వర్బ్? A phrasal verb is a verb followed by a preposition. Very very important definition. It's followed by a preposition or adverb. అంటే మీకు ఒక క్లారిటీ రావాలి. ఒక మెయిన్ వర్బ్ తర్వాత ఏమొస్తుంది, ఒక ప్రిపోజిషన్ రావచ్చు. ఆ ప్రిపోజిషన్ కన్నా మరో పేరు అడ్వర్బ్ అనమాట. ఫ్రేజల్ వర్బ్లో ఏముంటాయి, ఒకటి మెయిన్ వర్బ్, రెండోది ప్రిపోజిషన్ లేదా అడ్వర్బ్. కింద ఆప్షన్స్ ఇస్తాడు. లుక్ ఫర్ దేనికి ఉదాహరణ, ప్రిపోజిషన్ అడ్వర్బ్. ఒకవేళ ప్రిపోజిషన్ లేకపోతే అడ్వర్బ్. మర్చిపోద్ది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా రెగ్యులర్గా అడుగుతున్నాడు. ఫ్రేజల్ వర్బ్స్ గివ్ అస్ ఎ సింగిల్ ఇండిపెండెంట్ యూనిట్ ఆఫ్ మీనింగ్. కలిపి మీనింగ్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీరు చూడండి, గివ్ అవుట్ అంటే టు కమ్ టు అన్ ఎండ్, టు బి కంప్లీట్లీ యూజ్డ్ అప్. ఆఫ్టర్ ఎ మంత్ దేర్ ఫుడ్ సప్లైస్ గేవ్ అవుట్ అంటే అయిపోతాయి. సెట్ అసైడ్ మీన్స్ టు సేవ్ సంథింగ్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్. షీ సెట్ అసైడ్ మనీ ఫర్ హర్ ఫ్యూచర్ నీడ్స్. సెట్ అసైడ్. సో మీనింగ్స్ అనమాట, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకి టైప్స్. దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్. ఇన్సెపరబుల్, సెపరబుల్. ఏముండదు ఇందులో తేడా ఒకటే. ఈ ప్రిపోజిషన్ ఇక్కడ చూడండి, షీ టేక్స్ ఆఫ్టర్. ఇప్పుడు మెయిన్ వర్బ్ పక్కన వెంటనే ప్రిపోజిషన్ వస్తే ఇన్సెపరబుల్. ఈ రెండింటి మధ్యన గ్యాప్ లేకపోతే. ఒకవేళ గ్యాప్ ఉంటుంది, ఇక్కడ మీరు చూడండి, ఫిల్డ్ అప్ లేదా ఫిల్డ్ అప్ అంటే ఒక దగ్గర ఫిల్డ్ వస్తుంది, మరో దగ్గర అప్ వస్తుంది. సో ఇలా వీటిని సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. ఒక్కటే తేడా, ఈ ప్రిపోజిషను వర్బ్ పక్కనే ఉంటే ఇన్సెపరబుల్. ఈ ప్రిపోజిషను ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, బ్రాట్ అప్. బ్రాట్ ఒక దగ్గర వచ్చింది, అప్ ఒక దగ్గర వచ్చింది, మధ్యన వేరే వర్డ్స్ వస్తాయి, నౌన్స్. అలాంటి వాటిని ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. మీకు డెఫినేషన్స్ అడగరు. ఒకవేళ మీరు నిజంగా టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ అయితే పనికి వస్తుంది. డెఫినేషన్స్ మీకు అనవసరం, మీనింగ్స్ మాత్రమే. బ్రాటప్ ఇలా రకరకాలుగా వాడొచ్చని మీకు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, మీరు చూడొచ్చు. రమేష్ అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్స్. ఇక్కడ పైన టర్న్ అప్, గివ్ ఇన్, పుట్ అవుట్, కట్ డౌన్ అండ్ గెట్ త్రూ, సెండ్ ఫర్, టేక్ ఆఫ్టర్, నెక్స్ట్ మేక్ అవుట్, బ్రేక్ డౌన్, కాల్ ఫర్. ఇలా ఒక 10 ఇచ్చాడు. కింద 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. రమేష్ మేడ్ ఎ మిస్టేక్ ఫర్ విచ్ ఈజ్ ఆఫీసర్. ఇక్కడ ఆఫీసర్ ఏమొస్తుందంటే కాల్ ఫర్ అండ్ ఎక్స్ప్లెనేషన్. కాల్ ఫర్ అంటే ఆస్కింగ్. యూ మస్ట్, ఇక్కడ 2 ఇక్కడ పెట్టాను. యూ మస్ట్ కట్ డౌన్ యువర్ ఎక్స్పెన్సెస్, అదర్వైజ్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. కట్ డౌన్ ఇక్కడ సెకండ్ ఇక్కడ పెట్టాను చూడండి, కట్ డౌన్ అని. నెక్స్ట్ దెర్ ఇస్ నో డౌట్ హీ విల్ అండ్ హీ విల్ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్. గెట్ త్రూ అంటే పాస్. సో ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఐఎమ్ అనేబుల్ టు మేక్ అవుట్ వాట్ దే ఆర్ సేయింగ్. ఇక్కడ ఏమొస్తుందంటే మేక్ అవుట్. ఇక్కడ చూడండి, ఐఎమ్ అనేబుల్ టు మేక్అవుట్ అనే పదం ఉంటుంది. మేక్అవుట్ అంటే అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అని దాని అర్థం. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్అవుట్ వాట్ దే ఆర్ సేయింగ్ బికాస్ ఐ డోంట్ నో తమిళ్. నెక్స్ట్, ద గ్యాంగ్ ఆఫ్ టెర్రరిస్ట్స్. ఫిఫ్త్ వన్ గేవ్ ఇన్ అనమాట. ద గ్యాంగ్ ఆఫ్ టెర్రరిస్ట్స్ గేవ్ ఇన్ టు ద ఆర్మీ ఆఫ్టర్ లాంగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ fire. Gave in అంటే surrendered. Next, we took a car for the rent for our forest trip. In the middle of the forest, it broke down అంటే stopped in the middle because of the mechanical repair. Broke down. సో మీరు చూడొచ్చు, the Olympic flame is usually, మీరు ఇక్కడ చూడొచ్చు, the Olympic flame usually put out అంటే ఆర్పివేయబడతాయి. ఇప్పుడు the Olympic flame is usually put out after completion of all the events. In spite of his repeated promises, he did not
టర్న్ అప్ అంటే అరైవ్. మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ రాలేడు వాడు, రాలేదు ఇంకా చేరుకోలేదు, అరైవ్డ్. నెక్స్ట్, ద టీవీ ఈస్ మేకింగ్ ఎ టెరబుల్ నాయిస్, ప్లీజ్ డాష్ మెకానిక్ టు ద రిపేర్. 9th వన్ మీరు చూడండి, 9th ఆప్షన్ సెండింగ్ ఫర్ రిపేర్ అనమాట. సో ఇలా వేరియస్ ఆప్షన్స్ మనకు ఉంటాయి, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇందులో ఈడియమ్స్ కూడా ఉన్నాయి. వాట్ ఈస్ ఈడియం? I only wish to build a shelter for my family, then I shall be free to breathe my last. Breath my last అంటే ఏంటి? Is an idiomatic expression, means to die. Breath my last. Okay, so to die. An idiom is a mode of expression peculiar to language. It's a group of words in a fixed order that has a particular meaning that is different from the meanings of each word. Separately మనం తీసుకోవద్దు. breath, one, last ఇట్లా separately the meaning of every word cannot be understood. You need to read as a whole. అదే చెప్తున్నాడు ఇక్కడ. డెఫినేషన్స్ మీకు అంతగా అవసరం లేదు. idioms cannot be translated, డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్, వర్డ్ బై వర్డ్. దే హ్యావ్ బికమ్ ఫిక్స్డ్ త్రూ రెగ్యులర్ యూజ్ విత్ దేర్ ఫిగరేటివ్ మీనింగ్. అండ్ వాటికి ఒక అలంకారపరమైనటువంటి మీనింగ్ ఉంటుంది. దే షుడ్ బి యూజ్డ్ ఇన్ ద కరెక్ట్ ఫామ్ వితౌట్ డ్రాపింగ్ ఆర్ యాడింగ్, రిప్లేసింగ్ ఎనీ వర్డ్. ఒక పదం తీసేస్తాను ఇంకేదైనా పదం యాడ్ చేస్తానంటే కుదరదు. వీ కెనాట్ సే బ్రెత్ వన్స్ ఫస్ట్, ఇట్లా చెప్పొద్దు. సో ఇదే పాయింట్. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ ఈడియం ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. వెన్ ఐ అరైవ్డ్ హియర్ ఐ ఫెల్ట్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటాం. ఏమంటాం? ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ మీన్స్ టు బికమ్ అన్కంఫర్టబుల్. మొదటిసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, విచ్ మీన్స్ అన్కంఫర్టబుల్. ఈజ్ అన్ అవుట్ స్పోకెన్ మ్యాన్, హీ కాల్స్ ఎ స్పేడ్ అంటే ముక్కుసూటిగా మాట్లాడతాడు. స్పీక్ సంథింగ్ ఆన్ ద ఫేస్ వితౌట్ హ్యావింగ్ ఎన్ హెసిటేషన్, దాన్ని మనం కాల్స్ ఎ స్పేడ్ అంటాం. The parents got their daughter married, now they are home free. Next, don't tell me a cock and bull story. Cock and bull అంటాం. కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే పిట్ట కథలు. ఏ బాబు, పిట్ట కథలు చెప్పక, నాకు ఇంగ్లీష్లో మార్కులు తక్కువ వచ్చినాయి, టెట్ మునిగింది, ఇట్లా చెప్తే చెప్పడం కాదు. వాట్ ఆర్ యూ డూయింగ్? డోంట్ టాక్ అబౌట్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఇన్ ద క్లాస్. అంటే పిట్ట కథలు నాకు చెప్పకు, స్టోరీలు చెప్పకు, బయట చెప్పుకో ఫ్రెండ్స్తో. సో అలా కాక్ అండ్ బుల్ స్టోరీ, కట్టు కథ. యు ఆర్ ఎ బిట్ ఆఫ్ డార్క్ హార్ట్స్ అంటే డార్క్ హార్ట్స్ ఉంటుంది, బయటకి కనబడేది అనమాట. సో ఇలా ఇవి ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మై ఫ్రెండ్స్. ఇంకో కొన్ని 7 మన ఏమి ఇచ్చాడు? ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మీనింగ్స్ ఇచ్చాడు, మ్యాచ్ చేయమని అంటున్నాడు. మీరు చూడొచ్చు. ఇందులో యూనిట్ 5లో ఉన్నటువంటి మరొక యాక్టివిటీ, బైట్ ద బుల్లెట్ అంటే టు యాక్సెప్ట్ సంథింగ్ అన్ప్లెజెంట్ వితౌట్ కంప్లైనింగ్. మనం బైట్ ద బుల్లెట్ విచ్ మీన్స్ మన బుల్లెట్ని కొరకడం అట మనం తెలుసుకోవద్దు. యూ నీడ్ టు లెర్న్ ద మీనింగ్ యాజ్ ఇట్ ఈస్. లూజ్ హార్ట్ విచ్ మీన్స్ బీ డిస్కరేజ్డ్. ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ హార్ట్ విచ్ మీన్స్ డోంట్ బీ డిస్కరేజ్డ్. యూ హ్యావ్ ప్లెంటీ ఆప్షన్స్. నెక్స్ట్, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ మీన్స్ రివీల్ ఎ సీక్రెట్. ఇప్పుడు ఏదో విషయం దాచిపెట్టారు, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ చెప్పొచ్చు. ఎట్ 6 and 7 అంటే డిజార్డర్. మీరు చూడొచ్చు, ఎట్ ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిజార్డర్. 6 and 7. All the issues in Telangana are at 6 and 7. ఇలా మనం చెప్పొచ్చు. And grease one's palm, which means you can see bribe somebody. And grease one's palms అంటే పామ్ని గోకడం అంటే దాని అర్థం asking money, bribe. An uphill battle, which means and something that is very difficult to do or needs a lot of determination. Uphill task. Cracking civils examination, it's an uphill task. Scoring 30 out of 30 in English, it's an uphill task. ఇలా చెప్పొచ్చు. Move heaven and earth, which means and you can see try very hard. So ఇవి ఫ్రెండ్స్ idioms, వాటి మీనింగ్స్. If you require, you can also have a screenshot. Next, this is what the act and the vocabulary of unit 5. ఇది మీరు మర్చిపోవద్దు. Subscribe to our YouTube channel Venkanna English Guru for more videos for TET, DS and all competitive exams. Thank you for watching.